నేను జియో ఫైబర్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మీ ఇంట్లో జియో ఫైబర్ కనెక్షన్ తీసుకున్నట్లయితే దానికి ఏమైనా ప్రాబ్లం అయితే, అంటే నెట్ ఇష్యూ, వైఫై రాకపోవడం, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎవరు రెస్పాన్స్ కాకపోతే మీరు ఈ విధంగా చేయవచ్చు. మీ ఫోన్తోనే కంప్లీట్ రైస్ చేసిన తర్వాత ఇంజనీర్ మీ ఇంటి దగ్గర వచ్చి ప్రాబ్లంని సాల్వ్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం మై జియో యాప్ ఓపెన్ చేసి కాసేపు ఆగండి, ఎందుకంటే ఇది లోడింగ్ తీసుకుంటది. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మనం కింద పోస్ట్ ఎయిర్ ఫైబర్ 8,68,431 కనిపిస్తుంది కదా. ఈ నెంబర్ జియో ఫైబర్ మీకు ల్యాండ్ కనెక్షన్ నెంబర్. ఇది మీకు కనిపించిన తర్వాత దాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మీకు స్విచ్ అకౌంట్ అని మీకు కనిపిస్తుంది కదా, దాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. మీరు ఎన్నైతే అకౌంట్స్ లాగిన్ అయి ఉన్నారో అన్నీ మీకు చూపిస్తుంది. దాంట్లో మీ పేరు మీద ఉన్న ల్యాండ్ ఫోన్ నెంబర్ ఉన్నదాన్ని క్లిక్ చేయండి. కింద కనిపించే మై డివైస్ని ఒక్కసారి క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన కనిపించే రన్ డయాగ్నోస్టిక్, ఇదేందంటే మనం తీసుకున్న వైఫై హెల్త్ని మనకి చూపిస్తుంది. అంటే వైఫై హెల్త్, సెటప్ బాక్స్ హెల్త్, రిమోట్ హెల్త్, మన ల్యాండ్ ఫోన్ నెంబర్ కనెక్షన్ హెల్త్ అని ఇలా చూపిస్తాదన్నమాట. ఇంటర్నెట్ కనెక్టివిటీ అని మీకు కనిపిస్తుంది కదా, దాని కింద WFI కవరేజ్, హెల్త్, వాయిస్ సర్వీస్ మరియు సెటప్ బాక్స్ డివైస్ మరియు రిమోట్ ఇలా అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఏదైతే హెల్త్ బాగోలేదు దాని కింద ఫిక్స్ నౌ అనేది వస్తుంది. ఫిక్స్ నౌ దాన్ని క్లిక్ చేసి పవర్ అడాప్టర్ బాగుందా అని అడుగుతుంది. సబ్మిట్ చేసి PoE స్విచ్ దగ్గర మళ్లీ తీసి Cat 6 జాక్ పెట్టమని చెప్తుంది. దాని తర్వాత సబ్మిట్ అడుగుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత రైస్ ఏ సర్వీస్ రిక్వెస్ట్ అని కింద చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత టైం షెడ్యూల్ చూపిస్తుంది. మీరు ఏ టైంలో అవైలబిలిటీ ఉంటే ఆ టైం సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్రొసీడ్ అనే బటన్ క్లిక్ చేయండి. మీ సర్వీస్ చేయడానికి ఇంజనీర్ షెడ్యూల్ మీకు అక్కడ చూపిస్తుంది. ట్రాక్ షెడ్యూల్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో వ్యూని ప్రెస్ చేస్తే ఇంజనీర్ పేరు, అతని టైం షెడ్యూల్ నీకు చూపిస్తుంది. థ్యాంక్ యూ.